ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈ రోజు లక్ష్మీవారం లేదా గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి 12 రాశుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు కార్తీక శుద్ధ సప్తమి. అన్ని కార్యక్రమాలకి కూడా పనిచేస్తుంది. శుక్రమౌఢ్యమి కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పనికిరావు. ఇక ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేసేటువంటి గోసేవ, అలాగే పసుపు పుష్పాలతో చేసేటువంటి పూజలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ముఖ్యంగా బృహస్పతి దశ నడుస్తున్నవారు లేదా అంతర్దశ నడుస్తున్న వారికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు. ఇక ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి, నీచ స్థితి, అలాగే శని యొక్క యుతి ఉంది. కాబట్టి ఈ దోష నివృత్తికి సూర్య నమస్కారాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా సహకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. పిల్లల ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. శ్రమ అధికంగా ఉంటుంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. నూతన సమస్యలు గృహరీత్యా వెలుగులోకి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో పూజించి గోధుమ రొట్టెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే బాధ్యతలు బాగా పెరుగుతాయి. అవమానకర సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక చికాకులు ప్రబలమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార ప్రతిబంధకాలు వేగవంతమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థిక ఇబ్బందులు ప్రబలమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని వేగవంతంగా దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని అక్షింతలతో పూజించి ఆవు పాలను నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విజయాలు చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారు పొందగలుగుతారు. కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక బలం చేకూరుతుంది. ఆనందకర సంఘటనలు గృహంలో ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని దగ్గర చేస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెపూలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాల్ని వేగవంతంగా సాధించగలుగుతారు. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతిబంధకాల్ని ఎదుర్కోగలుగుతారు. గౌరవ మర్యాదలు దక్కుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో క్రమశిక్షణ ఏర్పడుతుంది. విద్యా సంబంధిత విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. ఆరోగ్య పరిస్థితుల్లో ప్రతికూల మార్పులు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో క్రమశిక్షణతో కూడినటువంటి ఆర్థిక విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు దూరమవుతాయి. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు దూరమవుతాయి, సంతోష సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు, వినోదాల్లో పాల్గొంటారు, వాహన సౌఖ్యం కొనసాగుతుంది, మిత్రులతోటి బంధువులతోటి సఖ్యత కొనసాగుతుంది, వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు, ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి, నూతన కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తెల్లటి పుష్పాలతో పూజించి అరటి పండ్లని నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వాహన ప్రాప్తి ఏర్పడుతుంది, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది, నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా కొనసాగుతుంది, గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి, గృహరీత్యా ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, శుభవార్తల్ని దగ్గర చేస్తుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మందార పూలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాలు తద్వారా విజయాలు దగ్గరవుతాయి, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు, చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన కొనసాగుతుంది, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహకాలం ప్రారంభమవుతుంది, వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి, నూతన బాధ్యతలు పెరుగుతాయి, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు, చిరు సమస్యలు గృహరీత్యా ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది, సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి, శుభవార్తలు వింటారు, ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి, వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు, నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి, నూతన వ్యాపార ఒప్పందాలు కూడా అనుకూలిస్తాయి, గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది, విద్యాపరమైనటువంటి విషయాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూలతని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పారిజాతాలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో ఏర్పడతాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు బలాన్ని చేకూరుస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది, పిల్లల ద్వారా సమస్యలు ఎదురవుతాయి, నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది, గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి, ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది, ఖర్చులు పెరుగుతాయి, ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనలు వ్యాపారీత్యా కూడా కొనసాగుతాయి, వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాన్ని చవిచూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని కనకాంబరాలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది, ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు, నూతన ఉత్సాహం వ్యాపారీత్యా కొనసాగుతుంది, ఆశించినటువంటి ధనం చేతికి అందుతుంది, ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు, ఉద్యోగంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి, జటిల సమస్యలు కూడా పరిష్కరించబడతాయి, నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు, శుభ పరిణామాలు ఏర్పడతాయి, స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది, సంబంధ బాంధవ్యాలు ఆర్థికంగా మెరుగవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో అభిషేకించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది, విద్యా సంబంధిత విదేశీ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు దగ్గరవుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాల్ని బాధ్యతాయుతంగా గృహంలో ప్రారంభించగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యాపార ప్రయోజనాన్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ సంఘటనలు గృహంలో ఏర్పడతాయి. విదేశీ సంబంధిత సంభాషణలు, ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. తెలివైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు దగ్గరవుతాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఇతరుల మన్నల్ని పొందగలిగేటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు దగ్గర చేసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. వాహన ప్రాప్తి కొనసాగుతుంది. ప్రయాణాల విషయంలో చిరు జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తలను దగ్గర చేస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సంపెంగులతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. అష్టమ శని రవుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఆమవాతం సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ ఆమవాతాన్ని ఆధునిక పరిభాషలో చెప్పేటప్పుడు రిమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఈ సమస్య రావడానికి ఏంటంటే శరీరంలో వ్యాధికారకమైనటువంటి కొన్ని పదార్థాలు అలా పేరుకుపోయి అవి కీళ్లలో చేరుతూ ఉంటాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే దీన్ని ఆటో ఇమ్యూన్ అంటూ ఉంటారు. అంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల వచ్చేటువంటి ఒక ఇన్ఫెక్షియస్ ప్రాబ్లం అన్నమాట. ఇది అన్ని కీళ్ళని, అంటే ముఖ్యంగా చిన్న కీళ్ళు, చేతి వేళ్లలోనూ కాలి వేళ్లలోనూ ఆ కీళ్లలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. మిగతా పెద్ద కీళ్లలో కూడా ఈ సమస్య ఏర్పడుతూ ఉంటుంది. ఈ సమస్య వచ్చినప్పుడు ఆ కీళ్ల మీద వాపు కొంచెం ఎరుపు, అంటే ఎర్రగా వాచటం అనేటువంటిది ఒక లక్షణంగా కనిపిస్తుంది. ఇది దీర్ఘకాలం బాధించేటువంటి సమస్య. దీన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో కొన్ని మూలికల్ని కలిపి ఒక ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. ఆ ఔషధం కోసం మనకు కావాల్సినటువంటి మొట్టమొదటి మూలిక ఏంటంటే సొంఠి. ఈ సొంఠికి ఆమవాతంలో ఉండేటువంటి ఆమాన్ని తగ్గించేటువంటి గుణం, అంటే ఆ టాక్సిన్ లేదా విష పదార్థాన్ని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అలాగే కీళ్ల నొప్పులను తగ్గించడానికి కూడా సొంఠి బాగా ఉపయోగపడుతుంది. సొంఠిని కొంచెం నేతిలో వేసి వేయించి తర్వాత చల్లారాక చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇంకా తర్వాత మనకు కావాల్సినటువంటి మూలిక గోక్షుర. గోక్షుర అంటే పల్లేరుకాయలు. ఈ పల్లేరుకాయలకు కూడా ఆమవాతంలో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ని తగ్గించేటువంటి గుణం చాలా బాగుంటుంది. ఈ పల్లేరుకాయలను కూడా ఎండిపోయినటువంటి వాటిని తీసుకొచ్చి చూర్ణంలాగా చేసుకుని ఈ చూర్ణాన్ని కూడా 30 గ్రాములే తీసుకోవాలి. ఆ తర్వాత కావాల్సినటువంటి మూలిక వావిల ఆకులు. ఈ వావిల ఆకులు కూడా ఆమవాతాన్ని తగ్గించడానికంటే కీళ్ళ వాపులు తర్వాత నొప్పులు అవి తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. వావిలాకులను తీసుకొచ్చి ఎండబెట్టి దాన్ని కూడా చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 30 గ్రాములే తీసుకోండి. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయ త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో చంద్రాస్తమయాల్లో పరమేశ్వరుడు ఆయుర్దాయాలు గ్రసించేస్తున్నాడు. అయిపోతోంది కాలం కాబట్టి ఇప్పటికైనా నాకు ఒక అనుగ్రహాన్ని. అయిపోయిందిగా, పెళ్లి చేసుకున్నావు, కొడుకు పుట్టాడు, పెళ్లి చేసేసావు, కోడలు వచ్చేసింది, కూతుర్ని కన్నావు, కన్యాదానం చేసేసావు, అల్లుడు వచ్చేసాడు, వాళ్ళకి మనవలు పుట్టేశారు, వీడికి మనవలు పుట్టేశాడు. ఇంకా నిన్నెవరు, నీకెందుకు బాలసారపేటల మీద వాళ్ళు కూర్చుని పెట్టుకుంటారు పేరు. నిన్ను అడిగితే చెప్పు పేరు. నీ పేరు పెట్టుకోలేదని ఎందుకు గుండెలు బాదుకుంటావు? నీ తల్లి తండ్రి పెట్టిన పేరుకి నువ్వు సార్థకత తెచ్చుకో చాలు.
ఇక వాడి పిల్లాన్ని స్కూల్లో వేసుకోవడం అవి వాడికి తెలుసు. రఘువంశంలో దిలీప మహారాజు గారు భోజనం చేస్తున్నాడు భార్యతో. రఘుమహారాజు గారు అలా వెళ్ళిపోతూ గట్టిగా పిలిచాడు ఎవరినో. అకస్మాత్తుగా కబళాన్ని అలా పెట్టి చూశాడు ఆయన. గుండెల మీద వెంట్రుకలు కనబడ్డాయి రఘుమహారాజుకి. ఆయన అన్నాడు, వీడి గుండెల మీద వెంట్రుకలు వచ్చాయి, వీడి కంఠస్వరం పురుషస్వరంతో బాగా కరుకు తేలింది, ఇక నేను అక్కర్లేదు, యవరాజ్య పట్టాభిషేకం చేసి మనం వానప్రస్థానికి వెళ్ళిపోదాం అన్నాడు భార్యతో. నువ్వు పోనీ వానప్రస్థానికి వెళ్ళిపోక్కర్లేదు, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోగలరని ఇంకా తెలుసుకుంటే చాలు. తెలుసుకుని అంటే నేను మీతో చెప్పట్లేదు, మీరందరూ ప్రాజ్ఞులు, నా కోసం నేను చెప్పుకోవడం అంతే అనుకుని చాలు, ఇంకా ఎన్నాళ్ళు పెట్టుకుంటాం ఈ పిచ్చి అని పాండవులందు యాదవులందు పాండు సుతులందు నాకు మోహవిచ్ఛేదము చేయుమయ్యా. ఇంకా ఏమో వాడు ఉద్ధరిస్తాడు, వాడు గోదానం చేయడం ఏమిటి, నేను ఎప్పుడు చేసుకుంటాను, నేను చెయ్యొద్దు గోదానం. అందుకని నేను చేసుకోవాలన్న తాపత్రయం నాకు రావాలి, నాకు మోహవిచ్ఛేదము చేయుమయ్యా. ఘనసింధువు చేరిడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై మదీయ వృత్తి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా. నా మనసు ఎప్పుడూ నిన్నే ఆలోచిస్తూ నీ గురించే స్మరిస్తూ ఇంక నీ యందు నా భావనలు ఐక్యమయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించవయ్యా. ఇవే పట్టుకు తిరుగుతోంది అంటుంది. గంగని ఆధారం చేసుకుని గంగ సముద్రంలో కలిసిపోయేటప్పుడు ఆ దీపాన్ని కూడా తీసుకెళ్ళిపోయినట్టు భావనామాత్ర సంతుష్టాయై నమో నమః అయిన లలితాపరా భట్టారికా స్వరూపమనందు నీ మనసు లయమైతే భగవంతుని గురించే చింతన చేయడం వల్ల ఆ భగవంతుడే నిన్ను భగవంతునిలోకి తీసుకుంటాడన్న తాత్వికమైన భావమునందు నువ్వు పూనిక దాల్చి నిలబడడం, నదియందు దీపాన్ని విడిచిపెట్టి చూస్తూ నిల్చోవడం. ఆ ప్రయాణం నీకు కావాలి. తజ్జలాన్నని పేరు ఈశ్వరుడికి, నీటికి ఈశ్వరుడని పేరు. లింగపురాణంలో సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటారు. నీరుగా పరమశివుడున్నాడు అని. కాబట్టి ఆ నీటిని ఆశ్రయించి దీపం వెడుతోంది. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించి సంకల్పాలు వెడుతున్నాయి. సంకల్పములు ఊపిరి మీద ఆధారపడతాయి. ఆ ఊపిరి తీసి విడిచిపెడుతుంటే సంకల్పములు నడుస్తూ ఉంటాయి, మనసు కదులుతుంది. ఈ కదలికలు పరమేశ్వరుణ్ణి పట్టుకున్నాయి. ఈ పరమేశ్వరుణ్ణి పట్టుకుని మనసు ఊపిరిలు వెడుతున్నాయి, దీపం రెపరెపలాడుతూ. ఎక్కడో ఆ ఊపిరి ఆగిపోతుంది. ఆ ఆగిపోయినప్పటి ఆఖరి సంకల్పం కూడా ఆయన గురించి. అప్పుడు ఆయన యందే ఐక్యమవుతాడు. వెళ్ళి 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 వెడుతున్నటువంటి దీపం అరటి దొప్ప మీద ప్రయాణం చేస్తుంటే దానిలో ఉన్న ఆవు నెయ్యంతా ఆవిరైపోయింది. అది ఆ అరటి దొప్ప మీదే నిధనం అయిపోయింది. కొంత ఒత్తిడికి తిరగబడి ఆ గంగలోనే కలిసిపోయింది. గంగలో ఉన్న చేపే మింగేసింది, గంగలోనే ఉండిపోయింది. గంగని ఆధారం చేసుకుని బయలుదేరి గంగలో కలిసిపోయిన దీపంలా నిన్ను ఆధారం చేసుకుని నీ గురించి చేసినటువంటి స్మరణల చేత నేను నీ యందు ఐక్యమగుదునుగాక, పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుదునుగాక అన్న పూనికని పెంచుకోవడం నీటిలో దీపాన్ని విడిచిపెట్టడం. అందుకొరకు అరటి దొప్ప మీద విడిచిపెడతారు. ఎందుకని? మళ్ళీ జలభూతమునకు ఇబ్బంది కలగకూడదు. మనం చేసేటటువంటి పనులు ఇతర ప్రాణులకు హాని కలిగించేవి కాకూడదు. అరటి దొప్ప లాంటివి నీటి యందు నానిపోయి లోపలికి వెళ్ళిపోయినా జలచరములు తినగలుగుతాయి. అంతేకాని నేను పెట్టుకున్న దీపం నీటి మీద బాగా తేలాలని నీటి యందు కరగని పదార్థాన్ని మీరు వినియోగించారనుకోండి, అవి నీటి యందు ఉండేటటువంటి భూతములకు మళ్ళీ మీరు అపకారం చేసిన వారు అవుతారు. అప్పుడు మనుష్య ప్రాణికి చెయ్యవలసినటువంటి కర్తవ్యమునందు దోషం వస్తుంది. కాబట్టి అరటి దొప్పలో దీపం పెట్టి విడిచిపెట్టండి అన్నారు పెద్దవాళ్ళు. కార్తీక దీపము అన్నదొక్కటే అంత ప్రాశస్త్యం వహించింది. అందుకే కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలు. దీపం వెలిగించండి అన్నప్పుడు దీపం వెలిగించాలి తప్ప పట్టుకెళ్ళి కర్పూరపు బిళ్ళల దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ వెలిగించేసి ఆ జ్వాల రేగిపోతుంటే ఎవరి చీరకో అంటుకుంటుంటే వీడి నేను దీపం పెట్టి పుణ్యం మూట కట్టుకున్నానని నమస్కారాలు చేయడం, అవి దోషభూయిష్టమైనటువంటి పనులు. దీపం పెట్టడం అన్నప్పుడు దీపాన్ని ఎక్కడ ఉంచడానికి అనువైన ప్రదేశమో అక్కడే దీపాన్ని ఉంచాలి. నాకు చాలా బాధాకరంగా ఎక్కడ అనిపిస్తుందంటే, కార్తీక మాసంలో మీరు ఏ శివాలయానికి వెళ్ళండి, భక్తి ఎక్కువైపోయి నందీశ్వరుడి వెనక భాగంలో పెడతారు. నిన్ను కూర్చోబెట్టి పెడితే దీపం కూర్చోగలవా? ఆయనేమో ప్రకృతి వంక తిరగకుండా ఎప్పుడూ పరమశివుణ్ణి చూస్తుంటాడా? ఆయన తేరగా దొరికాడా? నీకు ఆయన అండముల కింద తీసుకెళ్ళి దీపాలు పెడతావా? ఎంత దోషం! ఇంకోడొచ్చి ఎలా దర్శనం చేసుకుంటాడు? అక్కడ ఇబ్బంది కాదు.
ఒక పని చేస్తున్నామంటే ఏదో చేయడం కాదు, కొంచెం మనసు పెట్టి విచారణ చేసి మనిషిగా నువ్వు ఎంత పరిజ్ఞానంతో పరిపక్వతతో పరిణితితో చెయ్యవలసిన అవసరం ఉంటుందో ఆ పరిణితితో ఆ కార్యాన్ని చెయ్యాలి తప్ప సమస్త లోకమునకు ఉపకారం కోసం నిర్దేశింపబడినటువంటి ఒక ప్రత్యేకమైన కార్యాన్ని వేరొక అపకారం జరగడానికి అనువుగా మాత్రం చెయ్యకూడదు. అందుకే కార్తీక మాసానికి నదికి అంత దగ్గరి సంబంధం. కార్తీక మాసంలో నదీ స్నానం ప్రత్యేకంగా విధింపబడింది. కార్తీకంలో నదీ స్నానం చేసి తీరాలి. నదీ స్నానము అన్నప్పుడు మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం అంటే మీ పక్కన ఉన్న నదిని విడిచిపెట్టి మీరు దూరంగా ఉన్న వేరొక నదిలో స్నానానికి వెళ్ళకూడదు. నేను వేదంలోంచి చెప్తున్నాను. నేను కాకినాడ పట్టణంలో ఉన్నాను, నేను గంగా స్నానానికి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, నేను గోదావరిలో స్నానం చేసి గంగకి వెళ్ళాలి తప్ప గోదావరి స్నానం చెయ్యకుండా నేను కాశీపట్టణం వెళ్ళకూడదు. నేను మొన్న కాశీపట్టణం వెళ్ళేటప్పుడు గోదావరిలో స్నానం చేసి గంగా స్నానానికి వెళ్ళాను. ఎందుకని? నీ పక్కన ఏ నది ప్రవహిస్తోందో ఆ నది నీకు అన్నం పెడుతోంది, ఆ నది వలన నీ ధర్మం నిలబడుతోంది. అది ప్రధాన అవసరం. ద్రవిడ దేశంలో తిరువళ్ళువారు అని ఉన్నారు. ఆయన ఒక మాట అంటారు, అసలు నీరు లేకపోతే ధర్మం లేదు. ఎందుకని? సంధ్యావందనం చెయ్యాలి, ఆచమనం చెయ్యాలి, ఎక్కడి నుంచి చేస్తావు నీళ్లు లేకపోతే? అర్ఘ్యం ఎలా ఇస్తావు? సంధ్యా చేయలేదు, సంధ్యావందనమే చెయ్యని వాడికి నీకు శౌచం ఎక్కడి నుంచి ఉంటుంది? శౌచమే లేని వాడివి ఏ ఈశ్వర కార్యం చేస్తావు? ఎలా నీ ఇంటిని నువ్వు రక్షించుకుంటావు? సంధ్యావందనం చేస్తే కదా ఇంకేమైనా చేయడం. అసలు సంధ్యావందనమే చెయ్యని వాడికి ఏ అధికారం ఉంది? సంధ్యావందనం అంటే అర్ఘ్యం ఇవ్వాలి, అర్ఘ్యం ఇవ్వాలంటే నీళ్లు ఉండాలి, నీళ్లు లేవు, ఎక్కడ ధర్మం నిలబడుతుంది? లుప్తమైపోతుంది ధర్మం. స్నానం లేదు, శౌచం ఎలా కుదురుతుంది? పోనీ విభూతి చల్లుకుంటానండి, మంచిదే. ఎన్నాళ్ళు విభూతి చల్లు కూర్చుంటావు అలాగా? కాబట్టి నీరు లేకపోతే అసలు లోకము నిలబడదు. అంత గొప్పదైనటువంటి నీటి రూపంలో నీ పక్కన ఏ నది ప్రవహిస్తోందో అది నీ అన్నానికి కారణమైంది. ఆ నీటి వలననే పంట పండుతోంది. ఆ నీటిని తాగి నువ్వు ప్రాణమును నిలబెట్టుకున్నావు. ఆ నీటితోటే నువ్వు ధర్మాన్ని నిలబెట్టుకుంటున్నావు. ఇన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఈ నదిని విడిచిపెట్టి నువ్వు వేరొక నదిలో స్నానం చేసి, అబ్బా నేను గంగా స్నానం చేసి వచ్చానండి, గంగా స్నానం చేసి వచ్చానండి అనకూడదు. నువ్వు గోదావరి నీళ్లు తాగుతున్నవాడివి గోదావరికి నమస్కారం చేసి స్నానం చేసి, అమ్మా నీ అనుగ్రహంతో గంగా స్నానానికి వెళ్తున్నానమ్మా ఇన్నాళ్ళకి అని ఆవిడ అనుమతి తీసుకుని గంగా స్నానానికి వెళ్ళాలి. కాబట్టి నదీ స్నానము అన్న మాటకు అర్థం ఉంది. వేదంలో నదీ ప్రవాహము, నదీ నదము అని రెండు మాటలు శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి యుద్ధకాండలో చెప్తారు. నదీ నదము ఈ రెండింటికి ఆ పేర్లు ఎందుకు వచ్చాయో. చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టి ప్రారంభం చేసినప్పుడు నదులన్నీ తూర్పు దిక్కుగా ప్రవహించి సముద్రంలో కలవాలని, నదములన్నీ పశ్చిమ దిక్కుగా ప్రవహించి సముద్రంలో కలవాలని నిర్ణయం చేశాడు. అందుకే నదులు వెళ్ళడానికి దారి చూపించేవాడు ఉండడు, ఆ నదే దారి చూసుకుంటూ వెళ్ళిపోయి ఘనసింధువు చేరిడి గంగభంగి అది సముద్రంలో కలిసిపోతుంది. నది యొక్క ఉత్పత్తిలో ఒక విశేషం ఉంటుంది. అందుకే నది అని పిలుస్తారు. నదీ స్నానము అని పిలవడానికి కారణం కేవలం అది ప్రవహించే జలం కాబట్టి నది అని అనుకోకూడదు. నది అని ఎందుకు పిలవాలి అని అడిగారు. యస్మాత్ నాదం కృతవత్యః తస్మాత్ నదీ నామధేయం ప్రాప్తాః ఇతి స్యందనశీలాః అని వ్యాఖ్యానం చేసింది వేదం. దాన్ని నది అని ఎందుకు పిలుస్తారంటే, నది అన్నప్పుడు నువ్వు మొట్టమొదట ఎవరిని స్మరిస్తున్నావో అది ద్యులోకము నుండి వచ్చింది. నది అనగానే మనకెవరు గుర్తొస్తారు? గంగ. గంగ ఎక్కడి నుంచి వచ్చింది? ద్యులోకము నుండి, అంతరిక్షము నుండి ప్రవహించింది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించుచున భోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లు తుంశంకర. పైనుంచి కింద పడింది. ఆ పైనుంచి కింద పడేటప్పుడు ఆకాశంలో ఉరుములు మెరుపులు పెద్ద ధ్వనితో కింద పడింది. శిలల్ని గుద్దుకుంది, హిమాలయాల్ని గుద్దుకుంది, పరమశివుణ్ణి తాకింది, కిందకొచ్చింది, త్రిపథగగా ప్రవహించి పాతాళలోకం వరకు వెళ్ళింది. ఏ నది ఉత్పత్తి అయినా దాని యందు ఒక లక్షణం ఉంటుంది. అది ధ్వనితో కాంతితో సంబంధాన్ని పొందుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆ నది ప్రవహించి వెళ్ళిపోయేటప్పుడు ఆ చంద్రబింబం మించి పడేటటువంటి కిరణములలో అమృత ప్రసారం ఉంటుంది.
అమృత శక్తి ఉంటుంది. అందుకే ఓషధులన్నీ చంద్రుడి వలననే ప్రకాశిస్తాయి అని. ఈ ఆమవాతం లేదా ఈ కీళ్ళ వాపులతో వచ్చేటువంటి సమస్య, అటువంటి సమస్య ఉన్నప్పుడు ఆహారంలో ఏంటంటే కొంచెం స్నిగ్ధ పదార్థాలు అంటాం, అంటే కొంచెం స్రోతస్సులని వాటిని ఆపేటువంటి పదార్థాలు, పెరుగు కానివ్వండి, తర్వాత మినుములతో చేసినటువంటి పదార్థాలు కానీ, పాలతో చేసినటువంటి స్వీట్స్ కానీ, ఇటువంటి ఆహార పదార్థాలు మానేసేయాలి. మానేసి కొంచెం కారంగా చేదుగా ఉండేటువంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మనం ఇందాక ఔషధం తయారు చేసుకుంటూ ఒక 3 మూలికల గురించి ఇందాక అనుకున్నాం కదా, మిగతా 2 మూలికలు ఏమేంటంటే తిప్పతీగ. ఈ తిప్పతీగకి ఇమ్యూనిటీని మార్చేటువంటి గుణం, అంటే ఇమ్యూనో మాడ్యులేటర్ అంటాం. ఈ రోగ నిరోధక శక్తి సరైన దారిలో వెళ్ళేలాగా చేసేటువంటి గుణం చాలా బాగుంటుంది. తిప్పతీగను తీసుకొచ్చి తీగ మొత్తాన్ని నీడలో ఎండబెట్టేసి చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా ఒక 30 గ్రాములే తీసుకోవాలి. ఇంకా ఈ ఔషధంలో మనం వేసుకునేటువంటి ఆఖరిది 5వది అయినటువంటి మూలిక ఏంటంటే వెల్లుల్లి. ఈ వెల్లుల్లి కూడా వాత దోషాన్ని తగ్గించి ఆమవాతంలో ఉండేటువంటి నొప్పి, పోటు అలాంటివన్నీ కూడా బాగా తగ్గించేటువంటి గుణం బాగుంటుంది. వెల్లుల్లిపాయలను తీసుకొచ్చి దాన్ని కొద్దిగా నువ్వుల నూనెలో వేయించి తర్వాత దాన్ని పౌడర్ లాగా, అంటే చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 30 గ్రాములే తీసుకోవాలి. మనం తీసుకున్నటువంటి 5 చూర్ణాలు ఏమేంటంటే వావిలాకులు, తర్వాత సొంఠి, గోక్షుర అంటే పల్లేరు, వెల్లుల్లి, ఆ తర్వాత తిప్పతీగ. ఈ 5ంటిని కూడా సమభాగాలుగా తీసుకుని బాగా కలిపేసి ఉంచి ఈ చూర్ణాన్ని దాదాపుగా ఒక చెంచాడు పరిమాణంలో తీసుకుని దాన్ని ఒక కప్పు నీటిలో వేసి బాగా మరగనివ్వాలి. ఒక సగం నీరు ఎగిరిపోయిన తర్వాత ఆ మిగిలినటువంటి కషాయాన్ని ఎప్పటికప్పుడు కాచుకుని తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా 3 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక ఆమవాతం సమస్యని అదుపులోకి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్-X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కళలు వాటి ఫలితాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. కార్యసిద్ధికి దోహదపడేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి స్వప్నాలను స్వప్నశాస్త్రంలో వర్ణించడం జరిగింది. కళలో మీకు సూర్యుడు ఉదయించటం, మంటతో ఉన్నటువంటి నిప్పు కనిపించినట్లయితే కార్యసిద్ధి, జయము ఏర్పడతాయని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. అదేవిధంగా మీకు కళలో నవగ్రహాలు, నక్షత్రాలు, చంద్రుడు కనిపించినట్లయితే సర్వత్రా అభివృద్ధి ఏర్పడుతుందని, ధనలాభం కలుగుతుందని, చేసే ప్రయత్నాలలో విజయం పొందుతారని కళల సిద్ధాంతం తెలియజేస్తోంది. అదేవిధంగా మీకు కళలో మేడలు, భవనాలు, దేవాలయాలు, గోపురాలు ఇవన్నీ కనిపించినట్లయితే, వీటితో పాటు పర్వతాలు కనిపించి పర్వతాలు ఎక్కుతున్నట్లుగా మీకు కనిపించినట్లయితే కష్టాలన్నీ కూడా తొలగించబడి సుఖ జీవనం కలుగుతుందని, ఆరోగ్యం, ధనలాభం, కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. కళలో మీకు పెరుగన్నం కనపడ్డా, పెరుగన్నం తిన్నట్లుగా కనిపించిన అత్యుత్తమమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయని, విశేషమైనటువంటి ధనలాభం, అభివృద్ధి కలుగుతుందని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. అదేవిధంగా కళలో మీకు మీరే తాళ్లతో కట్టబడినట్లుగా కానీ, గొలుసులతో కట్టబడినట్లుగా కానీ కనిపించినట్లయితే పుత్ర సంతాన ప్రాప్తి కలగటానికి ఆస్కారం ఉందని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. కళలో వాహనం మండుతున్నట్లుగా కనిపించిన, లేదా గృహం మండుతున్నట్లుగా కనిపించిన అగ్నిదేవుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ద్వారా త్వరలో భూగృహ ధనలాభాలు ఏర్పడతాయని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. కళలో మీకు తెల్లటి ఆహార పదార్థాలు ఏవి కనిపించినా సరే శుభ ఫలితాలు ఏర్పడతాయి. అయితే ఈ తెల్లటి పదార్థాలలో ప్రత్తి కనిపించినా, ఉప్పు కనిపించినా మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. కళలో మీకు తమలపాకులు, కర్పూరం, అగరబత్తులు కనిపించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడతాయని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. పసుపు, కుంకుమ కళలో కనపడటం శుభసూచకం. అదేవిధంగా మీకు కళలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వృక్షాలు, మేడి చెట్టు, మర్రి చెట్టు, రావి చెట్టు, జువ్వి చెట్టు కనిపించినట్లయితే ధనలాభం కలుగుతుందని, కార్యజయం ఏర్పడుతుందని, సంఘంలో గౌరవ మర్యాదలను పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఉందని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. కళలో మీకు గొడుగులు కనిపించినా, పాదరక్షలు కనిపించినా, లేదా గొడుగు పాదరక్షలు దొరికినట్లుగా కనిపించినా ధనలాభం కలుగుతుందని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది.
కలలో పెరుగు దొరికినట్లుగా కనిపిస్తే ధనలాభం కలుగుతుంది. ఆ పెరుగుని మీరు త్రాగినట్లుగా కనిపిస్తే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. అలాగే కలలో మీకు నెయ్యి దొరికినట్లుగా కనిపిస్తే కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయని, అయితే నెయ్యి తాగినట్లుగా కలలో కనిపిస్తే మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. కలలో మీకు చేపలు కప్పలు కనిపించినట్లయితే విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుందని, ధన సమృద్ధిని పెంపొందింపజేసుకోవటానికి కలలో చేపలు కప్పలు కనిపించటం ఎంతగానో సహకరిస్తుందని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. కలలో మేకలు గొర్రెలు కనపడటం కూడా అత్యుత్తమమైనటువంటి ఫలితాలకు నాందీవాక్యంగా చెప్పవచ్చు. పాలు పితికిన వెంటనే నురగతో సహా తాగినట్లుగా మీకు కలలో కనిపించినట్లయితే సకల సౌఖ్యాలు అతి త్వరలో ఏర్పడతాయని, దీన్ని అత్యుత్తమమైనటువంటి స్వప్నంగా భావించాలని స్వప్న సిద్ధాంతం మనకు తెలియజేస్తోంది. కలలో మేఘాలు లేనటువంటి ఆకాశం కనిపించినట్లయితే కార్యసిద్ధి ఏర్పడుతుందని, సకల కార్యాలలో జయాన్ని పెంపొందింపజేసుకోవటానికి మేఘాలు లేని ఆకాశం కలలో కనపడటం ఎంతగానో సహకరిస్తుందని కళల సిద్ధాంతం తెలియజేస్తోంది. ఇంకా కళలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి వచ్చే గురువారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన పుట్టుమచ్చలు ఫలితాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. ఆరుద్ర నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారికి విశేషమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఈ నాయకత్వ లక్షణాలలో 2 విధాలుగా ఉంటుంది. ఇక్కడ ఉగ్రాంశ కాబట్టి వీళ్ళని ఉపయోగించుకునేటటువంటి సమాజం పైన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మంచి మార్గంలో ఉపయోగించుకున్నామా ఉత్తమ నాయకుల్ని తయారు చేస్తారు. వీళ్ళని గుర్తించలేదనుకోండి విధ్వంసాన్ని సృష్టించేటటువంటి లక్షణాలు కూడా వీళ్ళ నుంచి బయట వస్తాయి. అంటే ఆరుద్ర నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారిని ఎప్పుడూ గౌరవిస్తూ ఉండాలి. వాళ్ళని విమర్శించటం అవమానించటం తగదు. విశ్వామిత్రుడు దుర్వాసుడు ఇదిగో ఇలాంటి అంశాల్లోంచే బయటకు వచ్చారు. అంటే వాళ్ళని కనుక గౌరవించని పక్షంలో గుర్తించని పక్షంలో గుర్తింపు సాధించడం కోసమై ప్రతిఘటిస్తారు. అన్య మార్గాలలో ప్రతిఘటించి వారి యొక్క మనోభీష్టం నెరవేర్చుకోవడం కోసమై ప్రతీకారేచ్ఛను పెంచుకుంటారు. అనుకున్నది సాధిస్తారు. మొండితనము ఎక్కువగా ఉంటుంది. అంతర్ముఖంగా ఏకాగ్రచిత్తం ఎక్కువగా ఉండటం వల్ల ఏది చెయ్యాలన్నా సమర్థులై ఉంటారు. సమాజాన్ని బాగు చేయటంలోనూ అంత సమర్థతగా వ్యవహరిస్తారు. వ్యతిరేకించటంలోనూ అంత సామర్థ్యం కలిగి ఉంటారు. ఉపయోగించుకునే వారి యొక్క సామర్థ్యం పైన ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు వీళ్ళందరూ ఆరుద్ర నక్షత్రంలో 3వ పాదంలో జన్మించిన వారిని గౌరవిస్తూ ఉండాలి. మీరు చెప్పేదే నిజము న్యాయము అని అంటూ ఉన్నప్పుడు వ్యతిరేకమైనటువంటి మార్గాల్లో వీళ్ళ బుద్ధి పనిచేయదు. సమాజ శ్రేయస్సును కోరేటటువంటి ఉత్తమ నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ప్రేమను వ్యతిరేకించామా తీవ్రవాదంలోకి వెళ్ళి ప్రతిఘటిస్తారు. జటిలమవుతుంది విషయము. చాలా ప్రమాదం. రౌద్రానికి లోనై వాళ్ళ మనస్సు చాలా చంచలంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇంట్లో కూడా అశాంతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరుద్ర నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వ్యక్తి యొక్క లక్షణాలని అనుకూలంగా మార్చుకునే క్రమంలో వాళ్ళతో చిరునవ్వు మందహాసాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడుతున్నట్టయితే వాళ్ళల్లో ఉన్నటువంటి దైవ సంబంధమైనటువంటి భావజాలం బయటకు వస్తుంది. 3వ పాదపు యొక్క లక్షణాలను పరిశీలన చేస్తే న్యాయము యందు అభిమానం కలిగి ఉంటారు. సత్ప్రవర్తన వాళ్ళ యొక్క స్వభావం. ఎవరైనా సరే సత్ప్రవర్తన విషయంలో కనుక దారి తప్పితే వారిని దారిలో పెట్టేంత వరకు కూడా వీరు నిద్రపోరు. ఇంకా విశేషించి స్నేహభావము అలాగే దానగుణము, అతిగా నమ్మటం ఇది బాగా గమనించే అంశం. ఈ అతిగా నమ్మే విషయంలో తను కనుక మోసపోయినట్టుగా కనుక భావన చేసినట్లయితే ఇక వాళ్ళని వదలరు. వాళ్ళు మళ్ళీ సన్మార్గంలోకి వచ్చేంత వరకు కూడా వీరు పోరాటం చేస్తారు.
మానసికమైనటువంటి శక్తి విశేషంగా ఉంటుంది, పట్టుదల అధికంగా ఉంటుంది, కుటుంబ సభ్యుల యందు ఇష్టత విశేషంగా ఉంటుంది. తనని కాదని కుటుంబ సభ్యులు ఏం చేసినా కూడా వాళ్ళు తట్టుకోలేరు. ఆ అధికార భావజాలం ప్రధానంగా కనపడుతూ ఉంటుంది. ధనానికి ప్రాధాన్యతనివ్వరు. కేవలం వాళ్ళు నమ్ముకున్నటువంటి ధార్మిక మార్గంలోనే ముందుకు వెళతారు. వాళ్ళు ఆరాధించవలసినటువంటి ఆరాధ్య దైవం సాక్షాత్తు పరమేశ్వరుడు. అదృష్టవారం శనివారము. అలాగే అదృష్టపు రంగు లేత నీలిరంగు. నీలి పుష్పములతో ఈశ్వరుణ్ణి ఆరాధించిన, రుద్రాభిషేకం చేసిన, లింగాష్టకాన్ని చదువుకున్న, శనివారం నాడు ఏ కార్యక్రమాలు ప్రారంభించినా వాళ్ళకి విజయాన్ని ఇస్తాయి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో ఆర్ద్రా నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారి స్వభావం గురించి, వారి భవిష్యత్తు గురించి పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలించేద్దాం. మొలల వ్యాధి నివారణకు అధోముఖ సునకాసం ఉపకరిస్తుంది. మొలల వ్యాధినే పైల్స్ వ్యాధిగా వ్యవహరిస్తారు. ఆర్మా మొలలుగా కూడా దీనిని చెబుతారు. ఇది మొండి మలబద్ధకం ఉన్నవారికి వస్తుంది. మల బహిష్కరణ సమయంలో రక్తం పడుతుంది. ఈ వ్యాధి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చొని వృత్తి, వ్యాపార ఉద్యోగాలు నిర్వహించే వారికి మొలల వ్యాధి వస్తుంది. దీని నివారణకు అధోముఖ సునకాసనం ఉపకరిస్తుంది. నేలపై వెల్లకిలా పడుకొని 2 కాళ్లు మడవాలి. అరికాళ్లను దగ్గరగా పెట్టాలి. కుడి కాలును కుడి చేత్తో, ఎడమ కాలును ఎడమ చేత్తో పట్టుకోవాలి. 2 కాళ్లను ముఖం దగ్గరకు లాక్కోవాలి. ఈ ఆసనాన్ని నిత్య సాధన వల్ల పెద్ద ప్రేగులో ఉన్న సమస్య తొలగి మొలలు క్రమంగా కరిగిపోతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఆశుతోషుడు, అభయంకరుడైనటువంటి పరమేశ్వరునికి, నీరజాక్షుడైనటువంటి మహావిష్ణువుకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో గోపూజ ప్రాధాన్యత అనిర్వచనీయమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది గృహబల రీత్యా కూడాను అత్యంత విశిష్టవంతమైందిగా మనం భావించాలి. తల్లిలా పాలించి పోషించేటువంటి ఆవును గోమాత అని చెప్పేసి అందరం కూడా పిలుస్తూ ఉన్నాం. అందుచేత హిందూ సంస్కృతిలో అత్యంత విశిష్ట తత్వానికి నిదర్శనంగా నిలిచినటువంటి గోవును ఈ కార్తీక మాసంలో ఎవరైతే నిత్యం అర్చిస్తారో వారికి అదృష్ట దేవత తప్పనిసరిగా తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదింపచేసి తీరుతుంది. ఋగ్వేదంలో గోవును అఘన్య అని చెప్పేసి అన్నారు. అంటే వధింప తగనిది అని చెప్పేసి అర్థం. గోవును వధించినట్లయితే కుంభీపాక నరకంలోకి వెళ్ళిపోతారు. యజుర్వేదం గోమాత్రేన విద్యతే అంటోంది. గోవుకు సమానమైనది ఏదీ లేదు అని చెప్పేసి శాస్త్రసమ్మతమైనటువంటి విషయం. కాబట్టి సముద్ర మథనం సంభవించినప్పుడు ఉద్భవించినటువంటి 14 రత్నాలలో దేవధేనువు సురభి అంటే కామధేనువు ఒకటి. అందుచేత బ్రహ్మాండ పురాణంలో కూడా గో సావిత్రి స్తోత్రం చాలా చక్కగా వర్ణించబడ్డది. కాబట్టి ఎవరైతే నిత్యం గృహంలో వంట చేస్తూ గృహిణి గోపూజ అనేటువంటి పాటను గనక పాడుతూ గనక వంట చేసినట్లయితే ఆ పదార్థం ఎంత అద్భుతవంతమైనటువంటి చక్కటి రుచిని కలిగి ఉంటుందో మనమే పరిశీలించుకోవచ్చు. అంటే గృహిణి తమ ఇంటిలో వంట చేసేటప్పుడు దైవత్వ సంబంధమైనటువంటి తత్వచింతనతో గనక వంటను వండినట్లయితే ఆ దైవత్వ చింతనతో కూడినటువంటి పదార్థం అత్యంత రుచికరంగా మనకు అనిపిస్తుంది. ఇది భారతీయ సంస్కృతిలో ముఖ్యమైనటువంటి విశేషం.
అందుకనే పరమేశ్వరునికి, పరమేశ్వరికి లేక ఇంటిలోని మీ యొక్క పూజా మందిరంలో గృహిణి వంట చేసినటువంటి ఆ యొక్క పదార్థములు నైవేద్యంగా సమర్పించిన తరువాతనే ఇంటిలోని అందరూ కూడా భుజించినట్లయితే ఆ పదార్థాల్లో దైవీ శక్తి చక్కగా ఇనుమడింపబడి దానివల్ల అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేయాలండి? గోక్షీరంతో శుక్రవారం నాడు అన్నపు పరమాణం చేసి మరలా ఆ అన్న పరమాణం దించేటప్పుడు కూడాను గోవు నెయ్యి తప్పనిసరిగా వాడి దించాలి. ఎవరైనా సరే అన్నపు పరమాణం చేసినప్పుడు లక్ష్మీదేవికి గో నెయ్యితోనే లేక ఆవు నెయ్యి వేసే దించాలి తప్ప మరొక నెయ్యి వాడరాదు. దానికి సత్ఫలితం రాదు. ఆ ఆవు నెయ్యి అభికరించి ఆ పదార్థాన్ని ఆ లక్ష్మీదేవికి గనక అలా నైవేద్యంగా పెట్టి దాన్ని గనక స్వీకరించినట్లయితే గృహంలో నివసించే ప్రతి వారికి కూడా ఐశ్వర్య సిద్ధి కలగటానికి లక్ష్మీదేవి సహకరిస్తుంది. ఇది కేవలం ఒక గోక్షీర మహిమ. గోవు ఎలాంటి విష పదార్థాలు తిన్నప్పటికీ కూడాను ఆ విష పదార్థం దాని యొక్క పాలకు అంటదండి. అంత గొప్ప విశేషవంతమైనది గోక్షీరం. ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడాను గోవుకు అరటి పండ్లు లేక ఆకుకూరలు, బియ్యం, ఉడకబెట్టిన ఆలుగడ్డలు ఇవన్నీ కూడాను ప్రతినిత్యం కూడాను ఈ కార్తీక మాసం అంతా కూడాను ఒక్కొక్కటి చొప్పున గనక పెట్టినట్లయితే మీరు కార్తీక మాసంలో అన్ని దానాలు చేసినటువంటి సత్ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే కార్తీక మాసం అనగానే ఉపవాసానికి, స్నానానికి, దీపానికి, దానానికి ప్రసిద్ధి. ఇవన్నీ కూడా ఒక గోసేవ చేయటం వలన మనం సాధించవచ్చు. కార్తీక మాసంలో గోవులు కట్టేసినటువంటి గోకోష్టంలో దూరంగా గనక దీపారాధన గనక చేసినట్లయితే అద్భుతవంతమైనటువంటి సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీ గృహంలో విరాజిలింపజేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. గోవు ముఖంలో బ్రహ్మ, గో మధ్య భాగంలో విష్ణువు, శివుడు, గోవు యొక్క పృష్ఠభాగంలో లక్ష్మీదేవి, గోవులో సకల ముక్కోటి దేవతలు నిక్షిప్తమై ఉంటారు. కాబట్టే గోవుని పూజించడం, గోవుని సేవించటం, గోసేవ చేయటం, గోశాలలకు తగిన దానాన్ని ఇవ్వటం, గోవుకు వలసినటువంటి గడ్డిని దానం చేయటం ఈ కార్తీక మాసంలో విశిష్టవంతమైనటువంటి సత్ఫలితాన్ని ప్రసాదింపచేస్తుంది సుమా అనేటువంటి విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. సకల ముక్కోటి దేవతా స్వరూపమైనటువంటి గోవు యొక్క చక్కటి పటాన్ని మీ గృహంలోని దేవతా మందిరంలో కానీ లేక ఉత్తరం గోడకు కానీ తగిలించినట్లయితే సర్వే సర్వత్రా సుఖ సంపదలతో తులతూగడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. గో ప్రదక్షిణం చేసేటువంటి వారు గుర్తుపెట్టుకోవలసింది 3 ప్రదక్షిణలు. గోవు కట్టేసి ఉన్నటువంటి ఆ యొక్క తాడును దాటి ప్రదక్షిణం చేయకూడదు. ఆ తాడు బయట భాగం నుంచి ప్రదక్షిణం చేయాలి. ఆ ప్రదక్షిణాలు 3 చేయాలి. తక్కువ చేయకూడదు, ఎక్కువ చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇంత అద్భుతవంతమైన తత్వం గృహబల రీత్యా గోసేవలో కార్తీక మాస రీత్యా మనం గ్రహించవలసినటువంటి ముఖ్య విశేషాంశంగా గుర్తెరుగుతూ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. మొలల వ్యాధి నివారణకు అధోముఖ ద్విపాద సమాసనం కూడా ఉపయోగపడుతుంది. మొలల వ్యాధి నివారణకు ఆహార నియమాలు కీలక పాత్ర పోషిస్తాయి.
ఎక్కువగా కూర్చొని పనిచేసే వారికి, టైలర్లు, డ్రైవర్లు, చేతి వృత్తులు నిర్వహించే వారికి ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. అధిక బరువు కలవారికి కూడా మొలల వ్యాధి వస్తుంది. నూనె వంటలు, పిండి పదార్థాలు, తీపి పదార్థాల్ని అధికంగా తినటం వల్ల కూడా మొలలు ఏర్పడతాయి. ఈ వ్యాధి నివారణకు అధోముఖ ద్విపాదాసమాసనం ఉపయోగపడుతుంది. నేలపై వెల్లకిలా పడుకొని ఎడమ కాలిని ఎడమ చేత్తో, కుడి కాలిని కుడి చేత్తో పట్టుకోవాలి. 2 కాళ్లను 2 చేతుల్ని విస్తృతంగా చూపాలి. ఈ ఆసన సాధన వల్ల మొలల వ్యాధి క్రమంగా తగ్గుతుంది.